హాయ్ అండి. బెట్టింగ్ యాప్‌లది రోజు రోజుకు ముదురుతా ఉంది. తెలుగు రాష్ట్రాలది ముఖ్యంగా. మీకు తెలిసిందే వైసీపీ సంబంధించిన శ్యామల కావచ్చు, ఆమె ఆల్రెడీ వచ్చి పంజాగుట్టలో కూడా పోలీసులను కలిసి వెళ్ళిపోవడం చూసాం మనమైతే. ఏదైతే ఎంక్వైరీ జరిగిందో ఆ ఎంక్వైరీలో అయితే పాల్గొన్నామైతే. ఆ తర్వాత రీసెంట్గా చూసుకుంటే విష్ణుప్రియ కూడా నిన్నే ఆమె కూడా వచ్చి ఆమె అయితే వివరణ ఇవ్వడం చూసాం పోలీసులకి అయితే. ఓవరాల్ చూసుకుంటే రోజు రోజుకి ఇది ముదిరిపోతూ ఉంది. ఒక పక్కన పెద్ద పెద్ద హీరోలు వస్తూ ఉన్నారు. ఎవరు మన అతని పేరేంది, ప్రకాష్ రాజు కూడా ఒకప్పుడు ఎప్పుడో బెట్టింగ్ యాప్ని ప్రమోషన్ చేశాడంటే తర్వాత అతను మానుకున్నాడు. అయితే అతను కూడా వీడియో పోస్ట్ చేయడం చూసాం. ఒకప్పుడు నేను చేసిన తప్పని తెలిసి నేను మానుకున్నాను చెప్పడం చూసాం. ఆ తర్వాత రానా కావచ్చు, చాలామంది హిందువులు అయితే వీళ్ళందరూ ప్రమోషన్ చేశారని అయితే వైరల్ అవుతా ఉన్నాయి వీడియోలు అయితే. చూద్దాం, ఇదో మంచి పరిణామం. ఉండగా ఇండియాలో అసలు బెట్టింగ్ యాప్లు లేకుండా పోతే మంచిదే. చూద్దాం మరి. ఇది ఒక తెలుగు రాష్ట్రాలకు పరిమితం తప్ప మిగతా ఎక్కడ కూడా దీని గురించి డిస్కస్ చేయట్లేదు. ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే ఇది డిస్కస్ జరుగుతుంది. అది కూడా సజ్జనారు దయ వల్ల అయితే జరుగుతుంది డిస్కషన్ అయితే. చూద్దాం మరి ఫ్యూచర్లో మరి ఇంకెంతమంది బెట్టింగ్ యాప్ల వల్ల, అంటే ఇప్పటివరకు మానేసి సైలెంట్గా ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా ఫ్యూచర్లో కొంచెం మాట్లాడితే మటుకు చూద్దాం మరి. ప్రస్తుతానికైతే బెట్టింగ్ యాప్లు ఎవరైతే చేశారో వాళ్ళందరూ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నారు, కొంచెం డబ్బులు సంపాదించుకొని మంచి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు సడన్గా కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిరగాలంటే కొంచెం కష్టం అవుద్ది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.